7, 8 చర్చిలు పడగొట్టారు. ప్రజలు పడగొట్టారంట. అది రాజకీయ నాయకుల హస్తం కూడా వాటిలో ఉన్నది. యేసు ప్రభువారు శ్రమ పెట్టానంటే నీ పక్కనే దానికి తగిన శ్రమ నుండి నీ విడుదల కావడానికి పరిష్కారం కూడా దేవుడు పెడతానన్నాడు. అలాగని ఈరోజు కేపాలైతే కేపాలను కనుక గెలిపించుకున్నామనుకో, ఆయన ప్రజాశాంతి దూత. ప్రపంచ ప్రధానులతో కూడా, దేశ ప్రధానులతో కూడా మాట్లాడగలుగుతాడు కేపాల్. ఆయన శాంతి దూత. ఆయనను గెలిపించుకుంటే అద్భుతంగా ఉంటుంది. అలాగనే ముస్లిము, క్రైస్తవుడు, హిందూ వీళ్ళు ముగ్గురు ఒకటిగా ఉన్నప్పుడే అద్భుతంగా ఉంటుంది. వీరి మనసులో కల్లోహాలు పెట్టుకుంటే ఏ రీతిగా ఉంటుంది చెప్పు. ఒక ఇంట్లో 3 కొడుకులుంటే వారు 3 కుమారులు ఒకటిగా కలిసి మెలిసి ఉండకపోతే ఆ తల్లిదండ్రులకి ఎంత బాధ. అలాగే దేవుడికి కూడా అంతే బాధ. ముస్లిం, క్రైస్తవులు, హిందువులు కలతలు పెట్టుకుంటే దేవుడికి కూడా అంతే బాధ. భూమి మీద ఏ మనుష్యుడు మొరను దేవుడు వదిలిపెట్టడు. నీకు ఇష్టమైన దేవతలకు నీవు పూజించినా కానీ నీవు మొర్ర పెడతావే, ఆ మొర్రను మాత్రం వదిలిపెట్టడు సృష్టికర్త. ప్రతి ఒక్కరి మొరను స్వీకరిస్తాడు. అలాగనే హిందువైనా, ముస్లిమైనా, క్రైస్తవుడైనా, హిందువైనా నన్ను నమ్మలేదని శ్రమలలో ఉంటే చూస్తూ ఉండే దేవుడు కాడు. ఆయన ప్రేమకు అంతులేదు, అంతం లేదు. ఆయన అద్భుతకరుడు, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, నీచుడగు తండ్రి, సమాధానకర్త. భూమి మీద ఉన్న ప్రజలు ఏ మనుష్యుడైనను ఆయన స్తుతించకపోయినను శ్రమలలో ఉంటే ఆయన విడిపిస్తాడు. శ్రమలలో ఉంటే విడిపిస్తాడే కానీ ఆయన నీతిగల రాజ్యానికి చేర్చుకోరు. ఎందుకనగా ఆయన పిల్లలను భూమి మీదకి పంపుతున్నారు. నీవు ప్రాణముతో ఉన్నప్పుడే ఆయన కుమారులను సైతం సేవకులను మీ మధ్యకు పంపుతున్నాడు. సువార్త మీకు తెలియపరుస్తున్నారు. మీరు దాన్ని తెలుసుకోకుండా త్రోసి వేసిన వెడల శిక్షకు మీరే పాత్రులవుతారు. దేవుని బాధ్యత ఏంది? ఆయన కుమారులను మీ మధ్యకు పంపటము, ఆయన సువార్త మీకు తెలియపరచడము. సేవకులను రాళ్లతో కొట్టి చంపుతున్నారు. సేవకులను చంపుచున్నా కూడా, అనేక శ్రమలు పెట్టి బాధ పెట్టినా కూడా, చర్చీలు పడగొట్టినా కూడా, సేవకులను, క్రైస్తవులను హింసలు పెట్టినా కూడా ఆయన ప్రేమమూర్తి కనుక, నిన్ను నన్ను ప్రేమించుచున్నాడు కనుక అందుకే ఆయన ప్రేమకు అంతం లేదు. ఆయన సేవకులను పంపించి నిన్ను నన్ను రక్షించాలని ఆయన ఎంతో ఆరాటపడుతున్నాడు. ఆరాటాన్ని వ్యర్థము చేసుకోకు. యేసు ప్రభు ఒకప్పుడు యెరూషలేములోకి వచ్చి రెక్కలు చాచాడు. యెరూషలేమా, యెరూషలేమా, నా రెక్కల కిందికి రా అని. రెక్కలు చాస్తే యెరూషలేము యేసు ప్రభు రెక్కల నీడకు పోలేదు. అందుకని రాయి మీద రాయి లేకుండా కూలిపోయింది. మరలా యెహోవా దేవుడు అన్నాడు, ఇజ్రాయేలీలను, ప్రపంచ దేశాలకు చెదరగొట్టబడిన ప్రజలనందరినీ మరలా పోగు చేస్తాను అని చెప్పారు. ఆ వాగ్దానాన్ని కూడా ఇప్పుడు నెరవేర్చుకుంటున్నారు. సృష్టికర్త అయిన దేవుడు చేసిన వాగ్దానము ఎన్నటికీ
మరచిపోడు. ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తూనే ఉంటాడు. మనస్సులో ఎన్నో రీతులుగా ఉన్నాయి గనుక, బుద్ధులు ఎన్నో రీతులుగా ఉన్నాయి గనుక, ఎన్ని విధాలుగా దేవుని దూషించినను దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు, రక్షిస్తూనే ఉన్నాడు, పోషిస్తూనే ఉన్నాడు. కనుక ప్రతి ఒక్కరము ప్రభుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. ఆయన నీ కొరకు, నా కొరకు సిలువలో ఆఖరి రక్తపు బొట్టు వరకు కారిపోవునంతగా నీ కొరకు, నా కొరకు హింసను పొందాడు, బాధను భరించాడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడైండి నీ కొరకు, నా కొరకు ఆ రోజు నీ కొరకు, నా కొరకు అంత రక్తము కార్చాడు. ఎందుకనగా ఆదాము అవ్వల తినవద్దు అన్న పండును తిన్నందువలన వాళ్ళు అప్పుడు దేవుడు వారిని తోటలో గుండా తరిమి కొట్టాడు. సాతాను పన్నిన పన్నాగం వల్ల సాతానుకు వాళ్ళు దగ్గరైపోయారు. సాతాను మనుషులుగా దగ్గరైన ఆయనను దేవుడు వారిని వదిలివేయలేదు. రక్షించి ప్రేమిస్తూనే వచ్చాడు. యేసు ప్రభువును భూమి మీదకి పంపి నీ కొరకు, నా కొరకు రక్తము కార్చి, సాతాను ఎంత శ్రమ నువ్వు పడితే అంత నీ పిల్లలని ఇదిగో ఈ రీతిగా నువ్వు శ్రమ పడితే దేవుడా నీ మనుషులు నీకు ఇస్తానంటే నీ కొరకు, నా కొరకు ఆఖరి రక్తపు బొట్టు కారునంత వరకు శిలువలో ఆయన ప్రాణత్యాగం చేశాడు. ఎందుకనగా బట్టలు ఆయన పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళలేకే మూర్ఛిల్లి పడిపోయారు. అలాగనే శిలువ కొట్టేటప్పుడు కూడా అలాగనే పడిపోరా? సిలువ వేసేటప్పుడు కూడా, సిలువ మోయించేటప్పుడు కూడా అలా పడిపోడా? ఎందుకనగా ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన శక్తిని ఎక్కడా ప్రదర్శించాల. ఆయన పడాల్సిన ప్రతి కష్టము, బాధ ఆ సిలువలో అంతా భరించి నీ కొరకు, నా కొరకు మా నాయన రక్తముతో కొన్నాడు. సృష్టికర్త అయిన దేవుడు మరలా కొనుక్కొని నిన్ను నన్ను పరిశుద్ధులుగా మారుస్తున్నారు. ఆయన నమ్మిన వారు ఎప్పుడు చెడిపోతున్నను శ్రమ పడతారే కానీ ఎప్పుడు చెడిపోరు. శ్రమ పడతారు. ఎందుకనగా తప్పు చేస్తే శ్రమ పెడతాడు, శిక్షిస్తాడు, గద్దిస్తాడు, మరలా ప్రేమిస్తారు. ఆయన ప్రేమకు అంతం లేదు. నిన్ను నన్ను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.